ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అవును మిస్టర్ మురళి, సింగపూర్ లో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. గుడ్ ఎడ్యుకేషన్ కదా. మీరేంటి ఇంత దూరం వచ్చి చదువుతున్నారు? నేను మహాబలిపురం శిల్పాల మీద పిహెచ్డి చేస్తున్నాను. మా నాన్నగారు మా అమ్మగారిని ఇక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మీరు కూడా లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్, వై నాట్? ఎవరా అమ్మాయి? ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటుంది, ఆవిడ జాగింగ్ రాదా? ఎవరు? అదేనండి, ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది, నిన్న క్లాస్ లో కూడా నవ్వింది. కళ్యాణ? ఆవిడే, కళ్యాణి. ఆవిడ జాగింగ్ రాదా? అయినా ఆవిడ అదేంటండి, ఇటు చూస్తుంది కదా అని మనం ఆవిడకి చూస్తే ఎటో చూస్తుంది, ఎటో చూస్తుంది కదా అని మనం ఇటు తిరిగితే మళ్ళీ మనల్ని చూస్తూ ఉంటుంది, నవ్వుతుంది. అంతలోనే సీరియస్ అయిపోద్ది. సీరియస్ గా ఉందిలే మనకెందుకు అనుకుంటే మళ్ళీ నవ్వుతుంది, అంటది, అంటది, ఆహా అంటది. ఏంటి అంతలా నవ్వుతున్నా? ఏం లేదే, మార్నింగ్ వాక్ లో మురళి నేను ఇమిటేట్ చేయడం గుర్తొచ్చి అచ్చని ఎలా చేశాడే. నన్నెందుకు ఇమిటేట్ చేయాలి? ఎందుకు చేశాడు? సేమ్ ఇలాగే చేశాడే. సర్లే ఊరుకో. ఇలాగే నీ ముందు కూడా ఒకసారి ఇమిటేట్ చేయమంటాను, చూస్తావా? ఏయ్, వేళాకోళంగా ఉందా? ఊరుకోమని చెప్పానా? ఇమిటేట్ చేశాడంట. ఇమిటేషన్ బాగా చేశాడా? అచ్చా నీలాగే చేశాడు. ఏయ్, అయినా నాలా ఎందుకు చేశాడు? నువ్వెందుకు ఊరుకున్నావు? అచ్చా నాలాగే చేశాడా? చెప్పు. బాబు ఏంటి నువ్వు సింగపూర్ లో దిగిన ఫోటోలో మరీ చిక్కుపోయినట్టు ఉన్నావు. ఇప్పుడు నిండుగా ఉన్నావు, మళ్ళీ దిగకూడదు. నేనంటే ఎప్పుడు వాళ్ళకి పాతగానే ఉంటాయి. నో 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 నో, యు స్టే హియర్, టేక్ రెస్ట్. మోటార్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు నుంచి నేను కూడా కాలేజీకి ట్రైన్ లోనే వెళ్తాను. ఎందుకో? ఈ బైక్ లో వెళితే ఒంటరిగా ఒంటి పిల్లిలా వెళ్ళాలి. అదే ట్రైన్ లో అయితే ఆ ఫ్రెండ్స్, వాళ్ళ జోకులు, వాళ్ళ మనస్తత్వాలు, ఆ హ్యాపీనెస్ వేరు. నాయక్, ఈడు రోజు బైక్ లో వచ్చాడు కదా, ఈ రోజు ట్రైన్ లో వస్తానండి. మళ్ళా కటింగ్ ఇవ్వడంగా. ఏమైందో ఈ కళ్యాణికి? ఈ రోజు కాలేజ్ మానేసింది. రేపైనా వస్తుందా రాదో? మురళి, నాకు తెలుసురా, నా సెవెంత్ సెన్స్ చెప్పింది ఈ రోజు నుంచి నువ్వు ట్రైన్ లోనే వస్తావని. శ్రీకారం చుట్టిందిరా ట్రైన్. ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు. ఆయన భాగవతం చాలా బాగా చెప్తారు. పోతన గారు భాగవతంలో చెప్పారే, ఏనుగుని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఎంత ఆదుర్దాగా వచ్చాడో, ఇప్పుడు నువ్వు వచ్చావే అలా. ఆ సిరికించేప్పుడు పద్యం వినాలనుంది, చెప్పరా? నాకు వినాలనుంది. డల్లుగా ఉందిరా. నీకు డల్ ఏంట్రా? చెప్పరా. వదలరా బాబు. చెప్పరా చెప్పనరా. సిరికించెప్పడు శంఖ చక్రయుగము చేదో సంధింపడు. ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం బంధింపడు. ఆకర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు. వివాద ప్రోద్ధత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహి మా ఫాదర్ కనిపించాడు రా. వెరీ గుడ్ రా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. చెప్పారా? ఏమి మురళి వచ్చాడు, నువ్వు లేకపోవడం చూసి చాలా డల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, పాట ఇరగొట్టేశాడు. ఏయ్, నా గురించి అతనెందుకు పాడతాడే? నాకు ఆ పాటకి లింక్ పెడుతున్నావేంటి? ఊరుకో. సూపర్, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావురా. హలో ఫ్రెండ్స్, విష్ణుమూర్తి ఏను కోసం పరిగెత్తికెళ్ళినట్టు మన కళ్యాణి నా కోసం పరిగెత్తుకుని వస్తే ఎలా ఉంటుందో ఓ పద్యంలా చెప్తాను, వినండి.
బయట చెదిరి కుచ్చిళ్ళు ఊడి కళ్ళు ఎర్రబడి సైజులు మారి ఆ? దేవుడు పశువులకు నోరివ్వకుండా మనిషికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకో మనిషి పశువుగా మారకూడదని. ఛే, మాకు తెలదులే. ఇలా మాట్లాడటం కల్చర్ కాదు. ఏ, పోరా నువ్వు చెప్పి మర్యాదగా అయ్యో 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 నేను కావాలి పడ్డానండి ఆడ బ్రేక్ వేసాడు నేను పడిపోయాను ఒట్టు అమ్మా అయ్యో ఏమైంది స్టాప్ స్టాప్ ఏ చీట్స్, నేను వస్తున్నాను, వచ్చేస్తున్నా. ఏంటమ్మా చిట్టి తల్లి, ఎందుకు ట్రైన్ ఆపేశావు? అరే మన చిట్టి తల్లిరా ట్రైన్ ఆపేసింది చూద్దాం పదండి. ఏంటో కనుక్కుందాం రండిరా. రండి రండి. ఏంటి చీట్స్ రైలు ఆపేసావేంటి? ఏం లేదు ముర్రు, ఆ. ఈ పక్కూళ్ళో మన లెక్చరర్ సుభద్ర లేదు, ఆ. దాని ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి సమర్తాడారు. వాళ్ళకి అన్ని మెళకువలు చెప్పి చిమ్మిరి దంచి మీకు చిమ్మిరుండలు అరిసెలు తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అందుకే దారిలోనే ఆపేశాను. సరే కానీ మాకు చిమ్మిరుండ్లు. రైల్లో పెడతాను పదండి. ఏమైంది? ఇంకెక్కడ రైలు నీ దెబ్బకి దెబ్బతింది. 3 గంటల కథల్లో నీ ముసలి రైలు ఒకట, నీ రైలు కూడా సమర్తాడిందన్నమాట. దానికి పేరెంట్ పెట్టి ఆగండి, పేరెంటానికి ముందు ఈ 3 గంటలు ఏరియా అంతా అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేసి ఎక్కుమ్మేద్దాం పదండి. ట్రైన్ బయలుదేరలేపు ఒక్క పరసకాయ కూడా లేకుండా మొత్తం చిట్టంత కోసేంట్రా. ఈ కోతి ముఖ ఎక్కడి నుంచి వచ్చారు? అదే అర్థం కావట్లేదు. ఇదిగో, మీరు మనుషులా కోతులా? కోతి నుంచి పుట్టినవాడే మనిషిని డైర్విన్ సిద్ధాంతం. వీళ్ళు ఎలవయ్యా. మా రైలు బయలుదేరే వరకు మేము కూడా దున్నుతాం. కొంచెం నీ నాగలి ఇవ్వయ్యా. నీకు తెలవదమ్మా. మాకు తెలుసులే ఓయ్, మా తాత కూడా పెద్ద నాగలుండేది, కాదమ్మా. మొత్తం ఊరు దున్నేవాడు. ఇదిగో. ఆగండి, మా ట్రైన్ కదిలేంత వరకు మీరు కూడా కదలడానికి వీల్లేదు. చూడవే, వీళ్ళు వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ గురించి బ్యాడ్గా అనుకోరు. ఈ 3 గంటలు వాళ్ళు ఎలా భరిస్తారో మనం ఎలా ఉండాలో. అన్నా ఆ ఎండెన్ గార్డ్ సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా. కళ్ళు లేదు ఏది ఆ ఉప్పర్ కళ్ళు. రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే వేసేయండి. నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ తగలు పెట్టలేదు? అది 3 రోజులతో చిరంజీవి షూటింగ్ చేస్తున్నాను. అది ఇవాళ కట్టమని రేపు శాపను కట్టం చేద్దామన్నా. పద. ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం ఖాళీ చెయ్యం అని చెప్పండి. అలాగేనా? అది కాదక్క, అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట, దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు ఆదిరెడ్డికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కలంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు, మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు. రాస్తే చెరిపోయి, మాట్లాడితే చెవులు మూసుకో, అంతే మనం చేయగలం. 1500 ఏం కర్మ, 15 లక్షలు తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతే. వదలండి. పర్వాలేదులే. అబ్బో వీళ్ళ కూడా సిగ్గులు ఏమిటో. పర్వాలేదులే. మిస్టర్ అలీ ఖాన్, సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళే ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది అక్కే కనుక. ఎగిరిపోతాయి. ఆకు చిరుగుద్ది అనేది పాత మాటరా.
నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెళ్ళి నిప్పు మీద పడ్డా చుర్రుమనేది ముల్లేరా. ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైర్ ఇంజన్ ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లే. ముల్లేనా? రాయికి కొడితే తెలుస్తుంది. ముల్లే ఎట్లా ఉన్నాడు? వీడు కూడా అమ్మాయి లేడు పెంచుకుని. హాయ్, తీసుకోండి. ఏమిటివి? పంచదార చిలకలు తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాలో ఏ శుభకార్యమైనా సరే, పెళ్ళైనా శోభనమైనా ఇవి తప్పకుండా ఉండాల్సిందే. మొన్నే మా డాడీకి సింగపూర్కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి. మీరు కూడా. థాంక్స్. అవునండి, మీకు ఈ పాటలవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దానంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఉమ్? ఈ చిలక కాదు, ఈ చిలక. ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో, నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవ్వరికి అర్థం కాదని. అదే అనుకున్నాను. ఇతను ఒకటి తగిలాడు. ఏంట్రా? ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని. పోస్ట్ బాక్స్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అది ఉత్తి ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్, మనసు వేసే పోస్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. చూడు మిస్ AK-47, ప్రేమ అనే దాని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. నేను దాని తప్ప ఇంకేది ఆలోచించను. ఏయ్, క్యా బోల్తీ తూ? ఏయ్, క్యా మై బోలు? సున్. సునా? ఆతి క్యా ట్యాంకు బండు? చెప్పుతో కొడతానుండు. ఎవరైనా చూస్తున్నాడేమో చూస్తానుండు. ఇదిగో కంచో ఆగమంటుంటే అగో వెళ్ళిపోతున్నావేంటి? కాలేజీలో చేరేటప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరంతో మన కాలేజ్ అయిపోతుంది. ఇవాళ మన మ్యాటర్ డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడే ఇక్కడ ఏంట్రా ఈ గోలా? ఫ్రాంక్ గా చెప్తున్నాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నీకు బ్రెయిన్ లేదు, నాకు బ్రెయిన్ ఉంది. మొగుడు పెళ్ళాల్లో ఒక్కరికి బ్రెయిన్ ఉంటే చాలు. ఐ లైక్ యూ వెరీ మచ్. కానీ నాకు నచ్చంది ఒకటి ఉంది. ఏంటి చెప్పు? పేక్ కోసేసుకోమంటావా? కాదు, ఆ జగన్ గాడిని వదిలే. ఆ కోతి ముక్కతో నువ్వు తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తావో అప్పుడే నీ ప్రేమ గురించి నేను ఆలోచిస్తాను. దట్స్ ఆల్. ప్రేమ కోసమా? స్నేహం కోసమా? మెగాస్టారా? షారుఖ్ ఖానా? టాటా గుడ్ బై, ఇంకా సెలవు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికీ నన్ను ప్రేమించనని మనసైన మగువే చెప్పింది. ఎవరు? కంచేనా? ఫ్రెండ్షిప్ కాదే బెదరా, రజ్జాలు కూర కొట్టింది కూడా ఆడదే బెదరా. నువ్వు చెప్పారా? రాజీవ్ గాంధీని చంపింది కూడా ఆడదే బ్రదర్. ఫ్రెండ్షిప్ ని చెడగొట్టేది కూడా ఆడదేరా అలీఖాన్. మన ఫ్రెండ్షిప్ ని చెడగొట్టడానికి కాంచన వేసిన ప్లాన్ ఇది. నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి నోటీస్ బోర్డు మీద అంటించే వరకు అది నీ చుట్టూ కంచు రెక్కల కొడిలా తిరుగుతుంది. ఎడవకే. మై డియర్ స్వీట్ కాంచనా, నేను నిన్ను ప్రేమించాను. మరిద్దరం కలిసి హ్యాపీగా తిరిగాం. పార్కుల్లో, సినిమా హాల్స్ లో ఈవినింగ్ స్పెండ్ చేశాం. ఎన్నో రాత్రులు లాడ్జిల్లో గడిపావు. నీ కాలేజ్ ఫీజు కట్టాను, నీకెన్నో గిఫ్ట్ కూడా కొని పెట్టాను. లాస్ట్ మంత్ నీకు కడుపు వస్తే అబ్బా నాకత్ర అమ్మాయికి 5,000 ఖర్చు పెట్టి సీక్రెట్ గా అబార్షన్ కూడా నేనే చేయించాను. ఇన్ని చేశాక ఇప్పుడు నన్ను వదిలేసి వేరే డబ్బున్న NRI స్టూడెంట్ ని మరిగావా? ఇది నీకు న్యాయమేనా? ఈ లెటర్ అందరూ చదివితే నా బాధ అర్థం చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ అయినా, లెక్చరర్ అయినా, ప్యూన్ అయినా, ప్రిన్సిపాల్ అయినా నీకు నీకు నచ్చ చెప్పి
మళ్ళీ నిన్ను నాకు అప్పగిస్తారన్న ఆశతో నా ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తో ఈ లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ చదివాక కూడా నీలో మార్పు రాకపోతే, నువ్వు నా దానిని కాకపోతే నీ దాని వెంట ఎవరు? నేను కాదా ఎవరంటే? ఈ కాలేజీలో రేపు ఈ పాటికి నేను ఉండను. నా శవం ఈ చెట్టుకు వేలాడుతుంది. ఆ చెట్టుగా? కాదు, పక్క చెట్టు. ఇట్లు ఓ అభాగ్య వంచిత ప్రేమికుడు. ఏంటిది? అది ఇప్పుడు చచ్చిన పావురా. నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి కుక్కలాగా వస్తుంది. మేం పిలిచినా వస్తుంది. ఊరికే అన్నారా, ఊరికే. పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. అది ఏంటిది కాంచనా? నాకేం తెలియదు సార్. ఎందుకు తెలియదు? చాటంత ఉత్తరం అక్కడ వేలాడుతుంటాను, మాకు తెలియదు మరి. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. నా ఎడ్యుకేషన్ ని పాడు చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. నీకు టీసీ ఇచ్చేస్తాను, వెళ్ళిపో. కాంచన్ అటువంటిది కాదు సార్. మీరంత హార్డ్ డెసిషన్ తీసుకోకండి సార్. తీసుకోవాలమ్మా, లేకపోతే ఈ కాలేజీలన్నీ మ్యారేజీ బ్రోకర్ ఆఫీసులు అయిపోతాయి. ఇలా వదిలేసాం అనుకో, ప్రతి వాడు రెడ్డింగ్ తో లెటర్ రాయడు, బ్లడ్ అని పేరు ఎట్టడం. మాస్టర్ ఏంటా ఒకసారి లెటర్ అండి. సీరియస్ మ్యాటర్ లో ఉన్నాం. సార్ నేనే వస్తాను. నువ్వు రాకు, ఆడంగులు ఉన్నారు, నేనే వస్తాను. ఏంటి సార్ మీరు? ఏంటయ్యా అవతల లైఫ్ ప్రాబ్లం? లావుతాడేంటి? జాగ్రత్త సార్. కాంచన చెప్పింది నిజం, తనకేం తెలీదు. ఈ ఉత్తరం రాసింది ఎవరో తెలుసా? నేను. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాను. నువ్వు తాగబోతు రన్నైనా ఇక్కడ నేను పెళ్లి చేసుకోను అని రిఫ్యూజ్ చేసింది. న్యాచురల్. ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నేను. ఎలా ఎలా? అందుకే ఎల్లరి పని చేశాను, ఈ ఉత్తరం రాశాను. ఇట్ ఈస్ నాట్ బ్లడ్. అది నాకు తెలుసురా. దిస్ ఈజ్ రెడ్డింగ్. నో, తిలకం, సెంటిమెంటల్ టచ్ ఇచ్చాను. సార్ ఈ చేతులు కాదు సార్, ఇది టై కాదు సార్, మీరు కాదు సార్. సార్ ఆ అమ్మాయిని మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్. సార్ మీరే ఒప్పించాలి సార్. మొత్తం కాలేజ్ అంతా కలిసేనా సార్ అమ్మాయిని ఒప్పించాలి సార్. మీరే సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సార్ మీరే ఏదో ఒకటి చేసి ఒప్పించాలి సార్. టెన్షన్ ఏంట్రా సూరి, ఎంత పని చేసావురా? నువ్వు మెక్డోల్ తాగుతావు అనుకున్నాను కానీ ఇలా జీవితాలు తాగుతావు అనుకోలేదు. ఫుల్. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమైనప్పుడు నాతో చెప్పడొచ్చు కదా, నేను ఒప్పించాను కదా. చెప్పలా? యు ఫూల్. లేదు, సీన్ త్వరగా ఫినిష్ చేయరా. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఎస్. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. రే, ఒకవేళ ఆ అమ్మాయి తాగుడు మానేమంటే మానేస్తావా? మానేస్తాను. మానేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? ఇప్పుడే చేద్దాం, వెంటనే చేసేద్దాం. టెన్షన్ ఫీల్ అవుతా. ఆపండి సార్, ఆపండి. వాడితే యువర్ టెన్షన్. ముహూర్తం మంచిది కదా? ముహూర్తం మంచిదే సార్, కానీ ఆ ఉత్తరాతం రాయలేదు సార్. అబద్ధం, నేనే రాశాను. నువ్వు రాయలేదు. నేనే రాశాను. రాయలేదంటుంటే నేనే రాశాను. అతను రాయలేదని నీకెలా తెలుసు? అతను రాయలేదయ్యా మగడా. నీకెలా తెలుసు? అది భగవంతుడా, నేనే రాశాను. ఉన్నది ఒక్క ఉత్తరం, ఎంతమంది అలా రాశారయ్యా? తలలైన రాశారా? లేదు సార్, వాడు చెప్పిన డైలాగులన్నీ వాడికావు సార్, నావి. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు సార్. ఆ అమ్మాయిని ఆ లొంగ తీసుకొని ఆలోచించే టైంలో కొందరు కోతుముక్కలు చెప్పిన మాటలు విని నేనే పని చేశాను సార్. ఆ అమ్మాయి అన్పాపులర్ నా చుట్టూ తిరుగుతాను నమ్మి నేనే ఉత్తరం రాశాను సార్. సార్ ఆ టీసీ ఏదో నాకు ఇవ్వండి. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది, ఆ అమ్మాయిగా సింగిల్ టీ ఇప్పించండి సార్. టీ ఎవరికి ఇవ్వాలో, టీసీ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది నేను. మీరేనా సార్? నేనే. నేను వేరే వాళ్ళు అనుకున్నాను సార్. అనుకోవద్దు, నువ్వు టెన్షన్ పడకు. సారీ సార్, ఈ నిజం వీడితో చెప్పించడానికి నేను ఈ డ్రామా ఆడాను. రే, ప్రేమంటే భూమి నుంచి పుట్టిన మొక్కలా ఉండాలి కానీ చెట్టు నుంచి తుంచిన చిగురులా ఉండకూడదురా. పెళ్ళి అనేది ఇష్టాయిష్టాల మీద జరగాలి కానీ ఇలా డ్రామాల వల్ల జరిగేది కాదు. కాంచనా, కాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పు. సార్, ఫస్ట్ పీరియడ్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. 2 పీరియడ్లు అలౌ చేస్తాను, వెంటనే చేసి నాకేం టెన్షన్ తగ్గుద్ది. థ్యాంక్ యూ సార్.
ఆడ విద్యార్థులంతా పెళ్లి పేరంటాలు కండి. హాస్టల్ మెస్కి వెళ్ళి బియ్యం పసుపు కలిపి అక్షంతలు చేయండి. నూనె తాడికి పసుపు కమ్ము కట్టి తాళిపట్టులు చేయండి. కదలండి. కాలేజీ పెద్దలందరూ పెళ్లి పెద్దలు కండి. స్టూడెంట్స్, మీ స్కౌట్ బ్యాండ్ ని పెళ్లి బాజా భజంత్రులు చేయండి. సూరి, ఈ క్షణమే ఈ కాలేజీ కళ్యాణ మండపం అవుతుంది. దానికి నువ్వు పురోహితుడివి కావాలి. శుభం భూయాత్. అలీ ఖాన్, నువ్వు రాసిన ఈ ఉత్తరం శుభలేఖ కావాలి. నువ్వు తెలుగింటి పెళ్లి కొడుకు కావాలి. తీసుకురండి పెళ్లి కూతురు. బంగారు బొమ్మ రావేనే, కాలేజీ పెళ్లి జరిగేనే. ఇటువంటి అందరికి అక్షంతలు లేవరా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. కాలేజీలో హిస్టరీ చదవటం కదా, హిస్టరీ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. గోత్రం ఏంటి? గోలి. గోళి గోత్రోద్భవస్య ఆలి నామధేయస్య. ముక్కు పట్టుకో. నాది కదా నీది. ఓం ధ్రువం ధరాజ తల్లి పట్టుకో. వరుణం ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రష్టాగ్ని తాలిగట్టు రాష్ట్రం ధారాజాం ధ్రువం. ఇక్కడ కదే అక్కడ అక్కడ. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవం శరదాం శతం. స్కౌట్ బ్యాండ్ అక్షితులేండి. ఓం నాస్యసమానం భవతిష్ఠతాయుః పురుష ఆయుష్యే. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కాలేజీలో స్ట్రైకులు చేసే వాళ్ళని చూసాం కానీ ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళని చూడలేదా? థ్యాంక్ యూ అండి. ఒకసారి ఇది పట్టుకోండి, ఇప్పుడు వస్తాను. ఈ బ్యాలెన్స్ ఉంచాడేంటి అంటే ఈ కాలేజీలో ఇంకో పెళ్లి ఏదో జరగబోతుందన్నమాట. హలో సరోజా. హాయ్. హలో పెళ్లి పెద్ద గారు, మీ పుణ్యం ఊరికే పోదులేండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ పెళ్లి కూడా జరుగుతుంది. ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో కానికి కాంచనికి 6 గంటలకు రిసెప్షన్, 11 గంటలకు ఫస్ట్ నైట్, 12 గంటలకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్. మీ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాను. తప్పకుండా రావాలి. సరే. ఏమండి, మీరు కూడా తప్పకుండా రావాలి. నేను రాను. అయ్య బాబాయ్, అదేంటండి అలా వెళ్ళిపోతుంది? రమ్మన్నాం అంతే కదా. ఏమండి, ఆవిడ కూడా తీసుకురండి. రానని మొహం మీదే చెప్పేసింది కదా, ఇక రాదు. మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురండి. అది రాననుకుంటే ఎవరొప్పించినా రాదండి. ఎలాగైనా తీసుకురండి. చూడండి, నేను వస్తాను, దాని కూడా నాకు పెట్టకండి. ఆవిడ కూడా వస్తే బాగుంటుంది. సరే, నేను కూడా రాను. మీరండి, ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని. ఆవిడ రాదు. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. అబ్బే, అది కాదండి, ఆవిడ రాదు. రాదంటే అర్థం చేసుకోరే.